ఏపీలో 10 నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా స్టార్ట్ అయింది. 5 సంవత్సరాల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా చేసిన నేరాలు ఘోరాల చిట్టాను బయటకు తీసి ఒక్కొక్కరికి ఒక్కో ఎపిసోడ్ చూపించేందుకు సిద్ధమయ్యారు. పక్కా ఆధారాలను సేకరించేందుకు ఇంతకాలం సమయం తీసుకున్నా ఇక నుంచి అంతా యాక్షన్ ఎపిసోడ్లే ఉండేలా దర్యాప్తు సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే ముందు ముందు సస్పెన్స్ కు కొదవ ఉండకపోవచ్చు. లిక్కర్ స్కామ్ ట్రాక్ మీదకు వచ్చిందని తెలియగానే జగన్ రెడ్డి ఏడవడానికి పిఎసి మీటింగ్ పెట్టారు. రాజ్ కసిరెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్టు చేయడంపై బాధపడ్డారు. వ్యవస్థలన్నీ దిగజారిపోయాయని ఏడ్చినంత పని చేశారు. తర్వాత మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారని కూడా చెప్పారు. కానీ ఆయన తన దాకా రారని అనుకుంటున్నారేమో కానీ వారంతా అరెస్ట్ అవుతోంది జగన్ రెడ్డి వల్లనే. ఆ ఒక్కడికి అకృతి మానసిక వికృతం వల్లనే అందరూ అరెస్ట్ అవుతున్నారు. అందుకే సానుభూతి చూపిస్తున్నట్లుగా ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నారు. రెడీ అయ్యా, ఒకసారి జైలుకెళ్ళొస్తే పోతుందిగా అనుకున్నా అని పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ అధికారులతో చెప్పారంటే ఆ ముఠాకు వ్యవస్థల మీద ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసుగా చేసిన ఆయన నేరాలకు పాల్పడితే ఒకసారి జైలుకెళ్ళి వస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. తనకు పరువు మర్యాద అనేవి ఉండవని అనుకుంటున్నారు. ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి తన మాఫియాను మార్చారు. జగన్ అక్రమాస్తుల కేసు తేలాల్సి ఉంది. ఈడీ కొత్తగా జప్తులు ప్రారంభించింది. ఇప్పటి వరకు లేని కదలికలు కొత్తగా కనిపిస్తున్నాయి. జగన్ కేసులు న్యాయ వ్యవస్థ పనితీరును ప్రశ్నించేలా మారాయన్న అభిప్రాయం వినిపిస్తుంది. దీంతో దర్యాప్తు సంస్థలు చరుకు చూపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివేక హత్య కేసులోనూ సూత్రధారులు బయటకు రావాల్సి ఉంది. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది. అసలు సస్పెన్స్ థ్రిల్లర్ సీన్స్ ముందు ముందు చాలా కనిపించబోతున్నాయి.